హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. ఇప్పుడు వేసవి కాలం కదండి. వేసవి కాలంలో మామిడికాయ పచ్చడి సీజన్. ఇప్పుడు ఎవరైనా కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు. నిల్వ పచ్చడి 1 year వరకు నిల్వ ఉండేది. నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, పుల్లటి కాయలు ఇవి పచ్చడి కాయలు అన్నమాట. ఇలాంటివే తెచ్చుకోవాలి, బాగా పుల్లగా ఉంటాయి. ఇలాంటి కాయలు అయితే తీసుకొచ్చుకొని మనం పచ్చడి చేసుకోవాలనుకుంటే పుల్లటి కాయలే తీసుకొచ్చుకోవాలి, ఎందుకంటే 1 year వరకు నిల్వ ఉంటుంది. నేనైతే 50 కాయలు తీసుకొచ్చానండి. 50 తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా కూడా ఇలాగే పెడతాను. నేనైతే మీకు కొలతలు చెప్తాను. కొలతలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. కొలతలు చెప్పిన విధంగా మీరు పెట్టుకుంటే కనుక చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం కూడా అటు ఇటు కాదు, కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడైనా ఇలాగే పెడతాను, ఎందుకంటే నేను చాలా పచ్చడి పెడతాను. 10 kgs అలా పెడతానండి, ఎందుకంటే నేను సేల్స్ చేస్తాను కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక రోజు అయితే వాటర్లో నానేసుకోవాలి. కాయలు ఒక 4-5 hours నానేసుకున్న తర్వాత మంచిగా శుభ్రం చేసుకోవాలి. కాయలు క్లాత్తో మంచిగా తడి లేకుండా తుడుచుకొని తర్వాత తుడుచుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేయాలి. ఈ మూతుల దగ్గర ఉంటుంది కదా అండి, అదంతా కట్ చేసి ఫస్ట్ అయితే మనం అన్నీ ఫ్యాన్ గాలికి కొంచెం ఆరబెట్టిన తర్వాత ఇప్పుడైతే మామిడికాయలు కొట్టే టమాటోనైతే కొట్టించుకోవాలండి. మా ఇంటి దగ్గరకు వచ్చే కొడుతుంది ఎప్పుడైనా. ఇవే చాలా బాగా కొడుతుందండి ముక్కలు. మేము అమ్మతో కట్ చేపించే ఎప్పుడైనా పచ్చడి చేస్తాము. చాలా బాగా కొడుతుందండి. ఈ కాయలన్నీ మనం శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఒక్కొక్కటి మొత్తం తుడుచుకోవాలండి. పచ్చడి పెట్టడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, 1 year వరకు ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నిటికంటే మామిడికాయ పచ్చడిని చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే ఇది పెరుగులో కానీ పచ్చడిలో ఎక్కడైనా మనకు పెరుగులో కానీ పప్పులో కానీ ఎందులో వేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కొడుతుందో ఈమె. కాయలు అయితే చాలా బాగా కొడుతుంది. వీళ్ళు అదే పని చేస్తూ ఉంటారు, కాయలు కొట్టడము. పచ్చడి సీజన్లో అయితే చాలా చాలా బాగా కొడుతుంది ఈమె. చూడండి, మేమైతే 10 kgs పచ్చడి కదా అండి, అన్నీ శుభ్రం చేసుకోవాలండి. ఇలా నేనైతే కరెక్ట్ కొలతలు చెప్తానండి. నేను చెప్పిన విధంగా అయితే మీరు వేసుకోవాలి. 1 kg ముక్కలండి. నేనైతే ఎప్పుడు కానీ జోకుతా, కేజీ ముక్కలకి 100 కారం అండి, 200 ఉప్పు. అది ఆకుపొడి కారం అంటే. నేను మిరపకాయలు తీసుకొచ్చుకొని పట్టించుకొచ్చుకుంటానండి మిల్లుకు. చూడండి, నేనైతే 10 kgs పచ్చడి పెడుతున్నా, 2 kgs సాల్ట్ పోస్తున్నా. మీరైతే కొద్ది పెట్టుకుంటారు కాబట్టి 1 kg ముక్కలకి 100 గ్రామ్ కారం, 200 గ్రామ్ ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 kgల ఉప్పు అండి. 10 kgs ముక్కలు, 10 కిలోల ముక్కలకి 2 kgల ఉప్పు అయితే ముక్కలకైతే పట్టియాలి ఫస్ట్. ఎందుకంటే మనకు కొంచెం వాటర్ వస్తాయి, ఆ ముక్కల నుండి వాటర్ వచ్చి కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది. చూడండి, నేనైతే మిల్లుకి పట్టించుకొచ్చుకున్నాను. ఎప్పుడైనా పచ్చళ్ళకి కారం అయితే నేను పట్టించుకొని రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడైనా కూడా. చూడండి, కేజీ కారం అయితే వేసాను. నేను అన్నీ కొలతలు చూసుకున్నానండి. జోక్కోవాలి, మనము కాంటలో పెట్టి జోక్కొని వేసుకోవాలి. మెంతిపిండి అండి ఇది, మెంతిపిండి కాదు సారీ, ఇది ఆవ పిండి అండి. ఆవాల పిండి. మనకు ఆవాలు పొట్టు తీసేసిన ఆవాలు అన్నమాట అవి. అదైతే తీసుకొచ్చుకుంటాను నేను, ఎందుకంటే బ్లాక్ కలర్ ఉండకుండా ఎల్లో కలర్గా మంచిగా టేస్టీగా ఉంటుంది అనేసి. చూడండి, మెంతులు జీలకర్ర అయితే వేయించి పెట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి. 2 kgs ఎల్లిపాయ పేస్ట్ అండి, 2 kgs. మీరైతే 1 kgకి 200 grams వేసుకోవాలండి. ఏంటిది, వెల్లుల్లి పేస్టు 1 kgకి 200 grams. నేనైతే 10 kgs ముక్కలకి 2 kgలు ఎల్లిపాయ పేస్ట్ చేశాను. మొత్తం అన్నీ అయితే ముక్కలకైతే పట్టించుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పౌడరును, తర్వాత ఇది ఆవా పౌడర్ అండి. ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఎంత పోయాలో చెప్పలే కదా మీకు. కేజీకి 25 grams. 1 kgకి 25 grams జీలకర్ర, 25 grams మెంతులు, 25 ఆవాలు ఈక్వల్ పోయాలండి 1 kgకి. నేనైతే
10 kgs కాబట్టి 250 గ్రామ్స్ పోసానండి. 250 మెంతులు, 250 ఆవాలు, 250 జీలకర్ర, 2 kgs వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకైతే పట్టియాలి. నేనైతే చాలా పచ్చడి కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అన్ని ముక్కలకైతే పట్టించాను. మీరైతే ఇలా పట్టేయకపోయినా మీరు వేరే స్టైల్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేనైతే కొలతలు చెప్తున్నాను. చూడండి 10 kgs పచ్చడి అయితే మొత్తం కలిపి పెట్టాను. తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను పోపు వేస్తానండి పచ్చడి. ఫస్ట్ అయితే కొంచెం తీసి పెట్టుకున్న తర్వాత ఎందుకంటే మొత్తం అయితే కలవదు కాబట్టి కొంచెం డబ్బాలో తీసి పెట్టుకొని పోపు వేసుకోవాలండి. చేతులు పెట్టింది అయితే నడవదు పచ్చడిలో, ఎందుకంటే చాలా పచ్చడి కాబట్టి అండి చేతులు పెట్టాను. మీరైతే చేతులు పెట్టారని అనుకోకండి. గాజులు కూడా తీసాను, చేతులు మండుతాయని చెప్పేసి గాజులు తీసాను. ఇప్పుడైతే మనం పోపు వేసుకోవాలండి. నేనైతే 5 kgs ఆయిల్ పోసానండి. ఆయిల్ మాత్రం చాలా బాగా పడుతుందండి. ఎందుకంటే ఆయిల్ చెప్పలే కదా మీకు, 1 kgకి 1/2 kg పడుతుందండి ఆయిల్. ఖచ్చితంగా 1/2 kg ఆయిల్ పడుతుంది. నేనైతే 5 kgs ఆయిల్ వేసానండి. పల్లి ఆయిల్ అండి. చూడండి పోపులోకి జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి. మనం 1/2 kg అయితే తీసుకున్నాం కదా 10 kgకి. 10 kgల మామిడికాయ ముక్కలకి మనము 1/2 kg జీలకర్ర, మెంతులు, ఆవాలు తీసుకున్నాము కదా, అందులో నుండే కొన్ని తీసి పెట్టుకోవాలండి. కొన్ని తీసి పెట్టుకున్న తర్వాత మెంతులు అయితే కొన్నే వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ రావాలి కదా అందుకని చెప్పేసి కొన్ని వేయాలి. చాలా మెంతులు అయితే వేయకూడదు. మెంతులు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే వేస్తాను. ఎందుకంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి వేస్తాను. ఆయిల్ కాగిన తర్వాత నేనైతే 2 kgs ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మిగతాది వేస్తాను ఆయిల్. చూడండి జీలకర్ర, మెంతులు, ఆవాలు ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి. పోపు అయితే మాడనియొద్దు, చిన్న మంట మీద పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. మాడనియొద్దు, పోపు చిన్నగా పెట్టుకొని గోల్డెన్ రంగు వచ్చేసరికి వేయించుకోవాలి పోపుని. తర్వాత వెల్లుల్లి కూడా వేయాలండి కొన్ని, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి వేస్తే మనం ఇంట్లో పచ్చడి పెడితే ఎక్కడికో స్మెల్ వస్తూ ఉంటుంది. అబ్బాయి ఎవరో పచ్చడి పెట్టారనేసి అనుకుంటారు, అంత బాగా వస్తుందండి స్మెల్. నేను చూపించిన విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీ స్టైల్లో మీరు చేస్తారు. ఇప్పుడైతే ఈ స్టైల్లో చేసి చూడండి. చూడండి కలుపుతున్నాను. పోపు అయితే అయిపోయింది. పోపు వేసి కలుపుతున్నాను. ఎంత రెడ్డిష్గా ఉందో పచ్చడి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో పెట్టి చూడండి మీరైతే. 1 year వరకు నిల్వ ఉంటుంది. కొంచెం కూడా టేస్ట్లో తేడా రాదండి. వక్క కూడా మెత్తగా కాకుండా ఉంటుంది. వక్క కర్ర కర్ర ఉంటుందండి 1 year వరకు. కొంతమంది పెడితే మాత్రం వక్కలు మెత్తబడిపోతాయి, అందులో కలిసిపోతాయి. ఇదైతే అట్లా ఉండదు. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయితే కలిసిపోయింది. ఆయిల్ అయితే పైకి రావాలి, తర్వాత వస్తుంది. మనం డబ్బులో ఎత్తి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వస్తుందండి. ఎందుకంటే నేను సేల్స్ చేస్తాను కాబట్టి నేను చాలా పచ్చడి పెట్టాను. ఎప్పుడైనా 10 kgs పచ్చడి పెడతానండి. అందరు తీసుకెళ్తారు బాగా టేస్టీగా ఉందని. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మిగతాదైతే జాడీలో పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.